నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చివరిదా చూస్తే మీకు వార్త అని తెలుస్తుంది. ఈ రోజున ముఖ్యాంశాలు ఏంటంటే, శివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ. మీకు వాతావరణం మారింది, బాణుడు ప్రతాపం పెరిగింది అంటే ఎవరు పట్టించుకుంటున్నారు. 10 గంటలకి స్నానం చేయడానికి వెళ్తే అక్కడ ఏం జరిగిందో ఘట్టం మీకు చెప్తాను. మీరందరూ అనుభవం పొందే ఉంటారు. ఇది నా ఒక్కడికే స్పెషల్ కాదు. బాణుడు ప్రతాపంతో వేడి నీళ్లు తరహాలో మారిపోయింది. మామూలుగా శివరాత్రితో శివ అనుకుంటూ చలి వెళ్ళిపోయి వస్తుంది, ఎండాకాలం వచ్చేస్తుంది అన్నారు. మరి అది నిజమే కాబోదు. కలియుగంలో ఎండ ఎంత వచ్చిందంటే నదిలో నీళ్లు సైతం మరిగిపోయినాయి. స్నానం చేస్తే చలి అనిపించట్లా, వేడిగా హాయిగా రోజు ఇంట్లో నీళ్లు చేసినట్టుగా గీజర్ వేసుకొని వేడి నీళ్లు చేసినట్టుగా ఉన్నది. కానీ సౌకర్యాలు మాత్రం చాలా చండాలంగా ఉన్నాయి. అక్కడ బురద నీళ్లు, మురికి నీళ్లు. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు, కానీ అంత మురికి నీళ్ళు అంటే అంత మురికి నీళ్లు 10 గంటలకే. ఏదేమన్నా కానీ బాణుడు ప్రతాపం ఎక్కువగా ఉంది. బాధుడు, మీరందరూ దయచేసి బయటికి రావద్దు. మధ్య చెప్పేసింది గవర్నమెంట్, ఎండాకాలం వచ్చేసింది, హాఫ్ డే స్కూళ్ళు ఇస్తున్నామని చెప్పి. మరి హాఫ్ డే స్కూళ్ళు మరి ఎంతవరకు ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం హాఫ్ డే స్కూళ్ళు కంపల్సరీ ఇవ్వాలి. మీ తల్లిదండ్రులందరూ కూడా హాఫ్ డే స్కూళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, చెప్పండి. గవర్నమెంట్ని అడగండి, ప్రైవేట్ స్కూళ్ళను కూడా అడగండి. ఎండాకాలం బాణుడి ప్రతాపం బాగా ఎక్కువ ఉంది. ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఓం నమ శివాయ, శంభో శంకర, హరోం హరహర అని ములుగుతున్నారు జనం. సరే, ఇదంతా పక్కన పెట్టేద్దాం. మీకు తెలుసో లేదో నాకు తెలీదు, కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడుగులు ఉన్నాయనే సంగతి పెద్దలు చెప్పారు. మనకు తెలియదు, నేనైతే చూడలేదు. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉందంట. ఆ ప్రదేశం మీద, ఆ కొండ మీద కాకులే వాలవంట. నిజమండి, కాకులు వాలవంట. కొండ మీద, ఆ కొండ మీద కూడా ఎక్కడో వాలవంట కాకులు. మరి ఎక్కడో కాదు, మన నరసరావుపేటకి, విజయవాడకి, ఇటు అన్నిటికీ దగ్గరలో ఉన్న మన కోటప్ప కొండలో, కొండ మీద కోటలింగేశ్వర స్వామి, కోటయ్య అంటారు, ఆయన నివసించాడు. ఆయన ఉంటున్నారు. త్రిమూర్తులు అక్కడే ఉంటారంట. మరి ఇదంతా పక్కన పెట్టేసి, అసలు కాకులు ఎందుకు వాళ్ళవు ఆ కొండ మీద అనేది ఈరోజు ప్రశ్న. కాకులు ఎందుకు వాలవయ్యా అంటే, ఒక గొల్లబామ రోజు స్వామివారికి నైవేద్యం తీసుకెళ్ళి పెరుగన్నం, స్వామికి పెరుగన్నం అంటే ఇష్టం అంట. ఆయన శరీరం మాత్రం తెల్లగానే ఉంటుంది, గర్వం మాత్రం నీలకంఠం, మెడలో ఒక్కటే నీలకంఠం. ఆయన మెడ ఒక్కటే నీలంగా మారిపోయింది. ఎందుకంటే అది మీకు చెప్తాను తర్వాత. అక్కడ నీలకంఠం అనే ఆయనకి బిరుదు కూడా ఉంది. ఆయనకి హిమాలయాల్లోనూ కైలాసంలో ఉండే తెల్లటి మంచు కొండ మీద ఉన్నావు, పాల సముద్రంలో పడుకున్నాడు ఆయనంటే, ఈయన పాలకొండ మీద ఉన్నావు అంటారు ఈయన్ని. ఆ వైకుంఠనాథుడిని పాల సముద్రం మీద పవళించావు అంటారు. ఈయనేమో పాలకొండ మీద
పాల సముద్రం మీద పవలించావంటారు, ఈయన కొండ మీద నివసించావంటారు. అంతటి ప్రతిభావంతుడైన ఈ పరమేశ్వరుడు, ఆయనకి తెల్లని వస్తువు అంటే ఇష్టమేమో మరి. ఈ పెరుగన్నం, ఈ గొల్లబామ రోజు పెరుగన్నం తీసుకెళ్ళి పెడుతూ ఉండేదంట నైవేద్యం కింద. పెడుతూ ఉంటే ఒక రోజున కాకులు గుంపొచ్చి గొల్లబామ మీద ఈ పెరుగు మీద పడిపోయినాయి అంట. పడిపోయేటప్పటికీ కాకులు ఆ కుండ నెత్తి మీద పెట్టుకొని ఓం నమ శివాయ, శివయ్య శివయ్య, కోటయ్య కోటయ్య అనుకుంటూ వెళ్తుంది ఆ అమ్మాయి. వెళ్తుంటే ఆ కుండ పడిపోయి ఆ పెరుగంతా ఆ కుండ పగిలి కింద పగిలిపోయింది. ఆ బెదిరిపోయి కాకుల గుంపుకి ఆ కుండ పగిలిపోయి పెరుగంతా ఒలిగిపోయింది. ఆవిడ ఎంత బాధపడిందంటే, శివయ్యకి నేను ఈవేళ నైవేద్యం పెట్టలేకపోయాను, పరమేశ్వరా నా తప్పిదాన్ని మన్నించు, నాకు ఎందుకయ్యా ఇంత కష్టం కలిగించావు, నీకు నైవేద్యం పెట్టడానికి ఆ పాడుకాకులు ఇప్పుడే నీ నైవేద్యం మీదే పడాలా, వచ్చినప్పుడు పడవచ్చు కదా, ఇంకెప్పుడన్నా పడవచ్చు కదా నా మీద, నా కుండ మీద, వాటికి ఏం పాపం చేసుకుంది అని పచ్చిగా ఎన్ని తిట్లు తిట్టాలో తెలుగులో అన్ని తిట్లు తిట్టేసింది. ఈలోపు ఆయన సర్వాంతర్యామి శివయ్య పైన కూర్చున్నాడు. టైం అయిపోతుంది, గడియారం చూసుకుంటున్నాడు. ఇంకా రాలేదు నైవేద్యం, ఇంకా రాలేదు అని బాధపడతా ఉన్నాడేమో మరి. అప్పుడు ఏమేమో కిందక్కడ ఏం బాధపడుతుంది గొల్లబామ. శివయ్య, శంకర, పరమేశ్వర, ఏంటి నాకు ఈ దుస్థితి అని. అప్పుడు శివయ్య ఒక వృద్ధు బ్రాహ్మణ రూపంలో వచ్చి కిందకు వచ్చి ఆ గొల్లబామ దగ్గరికి వచ్చి గొల్లబామ నెత్తి మీద చేయి పెట్టి, అమ్మా నువ్వు ఏంటి బాధపడుతున్నావు అంటే, అయ్యా నేను రోజు శివయ్యకి ఇలాగా నైవేద్యం పెడతాను, పెరుగు కింద నుండి పైకి పెరుగు తీసుకెళ్ళి ఆ పెరుగు కలిపి అన్నం కలిపి నైవేద్యం పెడతాను, అలాంటిది నాకు ఈ అవకాశం లేకుండా చేసే ఈ పాడుకాకులు మళ్ళీ తిట్టడం మొదలెట్టింది. ఈ పాడుకాకులు నాకు ఈ నైవేద్యం పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు ఈ రోజున. మరి నా జీవితంలో ఎంత చండాలమైన రోజు, ఇంత దుర్మార్గమైన రోజు, ఇంత నీచమైన రోజు ఇంకోటి. అమ్మా అంత బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక మీదట నువ్వు హ్యాపీగా సంతోషంగా నువ్వు చేత్తో పట్టుకొని రా, నువ్వు ఎలా కుండలో పట్టుకొని రావక్కల, నువ్వు ఎలా పట్టుకొని వచ్చినా నీ మీద కాకి వాళ్తే నన్ను అడుగు, నీ మీద కాకి వాళ్తే ఇక నుండి కాకులు రావు ఈ కొండ మీదకి, ఇంకా రావు. నీకు అంత కష్టం కలిగించిన ఈ కాకుల్ని రాకుండా చేసేసాను, ఇంకా రావు. ఆ శివయ్య చేసేసాడు, ఇంకా రావు, కాకులు రావు. నువ్వేం భయపడక్కర్లేదు, నువ్వు యథావిధిగా వెళ్ళి శివయ్యకి నువ్వు నైవేద్యం పెట్టుకో. రేపటి నుండి నీకు ఈవేళ వీలైతే ఈవేళ వెళ్ళు, లేదా రేపటి నుండి యథావిధిగా వెళ్ళి రోజు ఆ శివయ్యకి నైవేద్యం పెట్టి ఆయన కృపా కటాక్షాన్ని పొందు అని చెప్పి ఏం చెప్పాడంట. దేవుడు తలుచుకుంటే జరగందేముంది, శివుడు తలుచుకుంటే చేమైనా కుట్టదని చెప్పి, శివుడి ఆజ్ఞ లేని చేమైనా కుట్టదని చెప్తారు కదా. ఆయన ఎందుకు చేశాడో ఈ ప్రవర్తన, శివుడి ఆజ్ఞ లేని చేమైనా కుట్టదన్న విషయంలో కాకులకి మరి ఆయన ఆజ్ఞ ఎందుకు పెట్టాడో, ఆ కొండ మీద చరిత్ర ఎందుకు రావాలనుకున్నాడో ఏమో తెలీదు. ఏదేమన్నా కానీ ఈ శివరాత్రి రోజున అక్కడ కోటప్ప కొండ విద్యుక్తు కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. అక్కడ ఎక్కడెక్కడి నుండో చుట్టుపక్కల దరిదాపుగా కొన్ని వందల కిలోమీటర్ల నుండి వచ్చి అక్కడ ఆ ఎంతో భక్తి శ్రద్ధలతో, ఇసకేస్తే రాలని జనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యను స్మరించుకుంటూ ఆ ముగ్గురిని త్రిమూర్తులను అక్కడ దర్శనం చేసుకొని, ఎటు నుండి చూసిన 3 విగ్రహాలు కనబడతాయి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. విష్ణుమూర్తి ఓ పక్క కనబడుతుంటాడు, ఓ పక్క బ్రహ్మ ఎక్కడా లేనంత విగ్రహం కనబడుతుంది. బ్రహ్మ 4 తలకాయలు పెట్టుకొని ఆయన మధ్యలో చూస్తుంటాడు. ఏ పక్క శివుడు. అదో స్టోరీ ఉంది, అది తర్వాత చెప్తాను. అలాగా ఆ కొండ మీద ముగ్గురు ఉండటానికి దానికి ఒక కథ ఉంది. కానీ ఈరోజు శివరాత్రి కాబట్టి శివుడి గురించి మాట్లాడుకుందాం. ప్రభలు ఒక్కొక్కటి దరిదాపుగా 100 అడుగులు, 80 అడుగులు, పార్టీలుగా, ఒక పక్క టీడీపీ వాళ్ళు, ఒక పక్క వైసీపీ వాళ్ళు, ఒక పక్క జనసేన, అలా పార్టీల తరపున
ప్రభలు పెడుతుంటారు. ఆ ప్రభలు ఎంత ఆనందదాయకంగా ఉంటాయంటే ఆ ప్రభల పైన మళ్ళా డ్యాన్సులు, మంచి మంచి డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు, మిమిక్రీలు ఒక్కటే కాదు, చుట్టుపక్కల జనం ఆడ మగ పిల్ల పీచు గుడ్డు గోద అందరూ వయసు వాయత లేకంట తమయం లేకంట ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ కోటిలింగేశ్వరిని కోటయ్యా కాపాడయ్యా, కోటయ్యా కాపాడయ్యా అనుకొని ఓం నమ శివాయ కోటేశ్వర అని చెప్పి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ స్వామిని దర్శించుకొని వాళ్ళ ఒక్క మొక్కులు తీర్చుకొని ఎంతో ఆనందంగా పిల్లా పాపలతో హాయిగా గడుపుతున్నారని చెప్పి చాలామంది అక్కడ భక్తులు చెప్తున్నారు. మరి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ మళ్ళా ఒకసారి శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. మీరు లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పకపోయినా ఒక లైక్ ఇవ్వండి వెళ్ళేటప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.